హాయ్ అందరికీ ముందుగా ముక్కోటి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ మధ్య జరుగుతున్న ఒక విషయం, శివాజీ గారు ఆడవాళ్ళని అదే నిండుగా బట్టలు వేసుకోండి, ఆడవాళ్ళు ప్రకృతితో పోల్చాడండి ఆడవాళ్ళని. నిజంగా హెడ్సప్ శివాజీ గారు, మీరు ప్రకృతితో ఒక ఆడపిల్లను పోల్చారు, చాలా కరెక్ట్గానే చెప్పారు. అసలు నిజంగా చెప్పాలి అంటే కొంతమంది బట్టలు వేసుకుంటే కొన్ని ప్రోగ్రామ్స్ చూడాలంటే భయం వేస్తుంది. అసలు ఆడవాళ్ళ పరువు ఆడవాళ్ళే తీస్తున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తే వాళ్ళు బట్టలు లేకుండా వచ్చి చూపించడానికి వచ్చారా, ప్రోగ్రాంకి వచ్చారో అర్థం కాకుండా ఉంది. పేర్లు కాదు, నేను మొన్న ఒక వీడియో చూశాను. నిజంగా అండి, బట్టలు ఒంటి మీద ఉన్నాయే కానీ ఉండాల్సిన కాడ లేదు. ఎక్కడ వీళ్ళు ఏంది మరి ఇట్లా తయారైపోయారు? వీళ్ళు ఇలా చేస్తే మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా మనల్ని కూడా చూస్తారేమో అని అనిపించింది. ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళే అసహించుకునేలాగా వేసుకుంటున్నారు బట్టలు. కొంచెం మారండి. మేము ఒకప్పుడు అవి ఉన్నాయా, ఒకప్పుడు ఇవి ఉన్నాయా అంటున్నారు. ఒకప్పుడు అవి లేవు, ఒకప్పుడు ఇట్ట లేదు. ఇప్పుడు అన్నీ మార్పు వస్తున్నాయి కాబట్టి మనము మారాలి. మారి నిండుగా బట్టలు వేసుకోండి. ముందు మేమే చూడలేకపోతున్నాము, ఆడవాళ్ళని చూడలేకపోతున్నాం. మా ముందు ఆడవాళ్ళని కామెంట్ చేసినా కూడా నోరు ఎత్తలేకపోతున్నాం. కొంచెం మారి శివాజీ గారు కావాలని మాట్లాడాడు అని అనుకుంటున్నారు. కాదండి, ఆ భగవంతుడే శివాజీ గారి నోటి నుంచి ఈ మంచి మాట అయితే రానిచ్చాడు. ఈ మాట కొద్దన్నా సరే అందరూ మారి ఒంటి నిండా బట్టలు వేసుకోండి ప్లీజ్ అండి. ఆడవాళ్ళం చెప్తున్నాము, ఆడవాళ్ళమే మిమ్మల్ని చూడలేకపోతున్నాం. కళ్ళు మూసుకోవడమో, టీవీ ఆపేయటమో, ఫోన్ ఆపేయటమో చూస్తున్నాం మీ బట్టల సెన్స్ చూసి. మారండి. మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి ఈ సమాజం? చిన్న చిన్న బట్టలు వేసుకోవాలని నేర్చుకోవాలా? విచ్చలవిడిగా తిరిగేది నేర్చుకోవాలా? ఎటు వెళ్తుందండి ఈ సమాజం? అందుకే ఇన్ని కరోనాలు, ఇన్ని యాక్సిడెంట్లు ఇలా అవుతుంది. మనలో మార్పు వస్తేనే ఏదైనా మంచి జరిగేది. ముందు జనాల్లో మార్పు రాకపోతే ఏది మంచి జరగదు. అందరూ మారి శివాజీ గారు చెప్పిన మాట మంచిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మంచిగా ఉండండి. ఆ అన్వేషణ గారు ఏందేందో తిడుతున్నాడు గాడు అనేసి తెలుసా మీ అమ్మ ఆడపిల్ల అన్వేషణ గారు దేశాలు తిరుగుతున్న నోటి దూల తగ్గించుకుంటే బాగుంటది, ఏదంటే అది పెట్టుకుంటే బాగుంటది. ఆడవాళ్ళనే ఆడపిల్ల అనుకో.